టీవీ సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలం సీతారామచంద్రుల స్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితర మంత్రులు పూజలు చేశారు. స్వామివారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నందినగర్ నివాసంలో కేసీఆర్ నల్గొండ లోక్సభ పరిధిలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక అభ్యర్థిపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగుడి సునీతతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. రెండవ విడత దళిత బంధుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రాష్ట్ర సాధన సమితి ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు. దళిత బంధు విడుదల చేస్తారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని దళిత బంధు రాష్ట్ర సాధన సమితి అధ్యక్షులు మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పేరు కోగిల మహేష్, నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను. గత 3 నెలలుగా శాంతియుత మార్గాల ద్వారా రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు గౌరవ కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే విడుదల చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. అరకొర ప్రకటనలతో కాలయాపన చేయడంతో ఈరోజు అసెంబ్లీ వేదికగా ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర అమరవీరుల సాక్షిగా మా ఆకాంక్షను తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. రేపు 12న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో 3 లక్షల రూపాయలను విడుదల చేస్తూ తక్షణం, అలాగే మిగతా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను విడుదల చేయాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి ఎంపికను మీరందరూ అర్థం చేసుకోండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే పాలాభిషేకం చేశాం. రేపు మీరు నిధులు విడుదల చేసి మమ్మల్ని ఆదుకుంటే మీకు కూడా పాలాభిషేకాలతోనే మేము స్వాగతం పలుకుతామని తెలియజేస్తున్నాం. గత 3 నెలల నుండి మేము ఈ యొక్క శాంతియుత దీక్షలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొన్ని ఎక్కడ కూడా మాకు స్పందన అనిపించలేదు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో మా యొక్క దళితుల పక్షాన మాట్లాడి దళిత బంధుని తొందరగా మాకు ఈ యొక్క కలెక్టర్ అకౌంట్లలో ఉన్న 3 లక్షలు రాష్ట్ర లెవెల్లో ఏదైతే గ్రౌండింగ్ అయినాయో అవి రిలీజ్ చేస్తూ, కానీ కూడా ఈ యొక్క లిస్టులు ఏదైతే మన కార్యదర్శి చుట్టూ కలెక్టర్ వరకు లిస్ట్ గ్రౌండింగ్ అయినాయో ఆ లిస్టుల పేర్లు చేంజ్ చేయకుండా ఆ ఉన్న పేర్ల వరకు ఇచ్చేసి, ఇంకా కావాలంటే మా దళితుల పట్ల మీకేమన్నా గౌరవం, అభిమానం, ప్రేమ లాంటిది ఉంటే ఇంకా మా దళితులకి ఇంకా 1100, 1100, 2200, 3000 ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శలు చేసే అర్హత
కేటీఆర్కు లేదని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. ఆయనకే తెలియదు. ఒకవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గుండాల్ కేటీఆర్కి. ఈరోజు కేటీఆర్ ఐడెంటిటీ ఏంటిది? కేటీఆర్ ఐడెంటిటీ కేవలం ఆయన తండ్రి కేసీఆర్ పేరు మీద బతుకుతున్నాడు. మా నాయకుడు ఒక సామాన్య కార్యకర్తగా పుట్టి ఒక సామాన్య కార్యకర్తగా పెరిగి ఈరోజు తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు. మేనేజ్మెంట్ కోట, అది కోట, ఈ కోట అంటున్నావు. మా నాయకుడితో నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా? నువ్వు మేనేజ్మెంట్ కోటలో వచ్చినావు. మీ నాయన మేనేజ్మెంట్. మీ నాయన కూడా ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఏ పార్టీలో పదవులు అనుభవించిండో ప్రజలందరికీ తెలుసు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి దాదాపు 100 రోజులు కూడా పూర్తి కాని సమయంలో ఎందుకు ఇంత అహంకారం నీకు? ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు? నీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏడ నాకుతున్నావు, రాత్రి పూట ఏడ నాకుతున్నావు, పొద్దున పూట ఏడ నాకుతున్నావు. తెలంగాణ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎవరోలో బూట్లు నాకినావు, ఎవరోలు ఇంట్లో పోయి నాకినావు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తలేదు కేటీఆర్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు. మా నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఏం మంచి చేయాలి, ఇచ్చిన మాట ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని రేవంత్ రెడ్డిని విమర్శలు చేసే అర్హత కేటీఆర్కు లేదని కాంగ్రెస్ నేత జ్ఞానసుందర్ అన్నారు. పదవుల కోసం, పైసల కోసం అమ్ముడుపోయే మంచి సీఎం అంటూ బీఆర్ఎస్ నేతలు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నామని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు బూట్లు నాకింది కేసీఆర్, అది తెలుసుకో కేటీఆర్ని అన్నారు. దమ్ముంటే ఓయికి రా, మీరా మేమా ఏంది అనేది తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఏదైతే శివాజీ ఆనాడు గెరిల్లా ఉద్యమం చేసిండో, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గెరిల్లా యుద్ధం చేస్తాడు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. ఈ ప్రభుత్వం మీరు చేసే కుట్రలు చెల్లవు అనే మాట మేము అటు మోడీకి ఇటు కేసీఆర్కు హెచ్చరిక చేస్తా ఉన్నాం అనే మాట గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, ఏక్నాథ్ షిండే, రేవంత్ రెడ్డి గారు ఏక్నాథ్ షిండే అవుతారంటారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని కష్టపడి గెలిపించి కేంద్రంలో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ విశ్వాసాన్ని చూరగొని దేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వామి కావడానికి ఇవాళ ఏఐసీసీతో కూడా సంప్రదింపులు జరుపుతున్న భవిష్యత్తు నేత ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఏక్నాథ్ షిండే అని చెప్పి దుష్ప్రచారం చేస్తుండ్రో కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది తప్పుడు ప్రచారం, రాజకీయ విజ్ఞత లేని ప్రచారం అనే మాట చెప్తా ఉన్నాం. ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రంలో తెలంగాణ ప్రాంతం నాయకత్వం తగ్గింది, దాన్ని పెంచాల్సిన అవసరం అనే మాట జ్ఞాపకం చేసిండు. అదే మాటనే జ్ఞాపకం చేసుకున్న మిత్రులారా, భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో నీలం సంజయ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహరావు గారు తర్వాత అంతటి గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఏక్నాథ్ షిండే లాగా కేటీఆర్ నీకు ఏమి రాజకీయాలు తెలియవు, సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నేత మృత్యుంజయ అన్నారు. అన్ని పార్టీల బూట్లు నాకిన చరిత్ర కేసీఆర్ది, తెలుసుకో కేటీఆర్ అని ప్రశ్నించారు. ఏ శాఖలో చూసిన అవినీతి బయటపడుతుంటే కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని అన్నారు. కేసీఆర్ అయితే పాపం మాట్లాడతలేడు, కానీ కేటీఆర్ నిన్న కామారెడ్డిలా, తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం గంభీరపేట మండల కేంద్రంలో అనేకమైనటువంటి అవాకులు చవాకులు పెళ్ళిటు.
నేను ఈ సందర్భంగా ఒక మాట రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. 10 సంవత్సరాలు మీ పాపాల పుట్టను మోసినటువంటి తెలంగాణ ప్రజలు మిమ్మలను భరించలేకనే మిమ్మలను దించి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అధికారానికి తేవడం జరిగింది. నోటి మాటలకు హద్దు లేదు. మేము అంతకుముందు కూడా చాలాసార్లు చెప్తూ వచ్చినాం, ఈ తెలంగాణ ఎవరి పాలైంది, తెలంగాణ ఎవరి కొరకు వచ్చింది, ఎవరి పాలైంది ఇవాళ తెలంగాణ అని చెప్పి మేము గత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు చెప్తూ వచ్చినాం. నిజంగా కూడా గత 10 సంవత్సరాల లోపల ఈ తెలంగాణ ఎవరి పాలైందో అని చెప్పి వాళ్ళ ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉన్న తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ తెలంగాణ లోపల అధికారానికి తీసుకురావడం జరిగింది. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన, ఏమేమి మాట్లాడుతుండో, కాకి పిల్లకి ఏమెరక ఉండేలు దెబ్బ అని ఓ సామెత ఉన్నది. కేటీఆర్ అనేటోనికి గోల్డెన్ స్పూన్ పెట్టుకొని చెప్పి పుట్టలేదు కావచ్చు, కానీ అమెరికా. ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ 4వ విడత చేయుత కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కుంభం విజయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ 4 సంవత్సరాలుగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అర్హులైన లబ్ధిదారులకు చేయుత కార్యక్రమం ద్వారా వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి వినూత్నమైన పథకం దేశంలో మరి ఎక్కడ లేదని చెప్పింది చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని విజయరాజు అన్నారు. పేదవాడి ఆకలి దప్పులు తెలుసుకుని ముఖ్యంగా మహిళల యొక్క పరిస్థితులు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుని మీ అందరి కోసం అహర్నిశలు ఆయన కష్టపడి ఆయన అధికారంలోకి రాగానే మీ అందరికీ ఎలా మేలు చేయాలా అని ఆలోచించి నవరత్నాలు అనే అద్భుత పథకాన్ని రచించి మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళలకు ఒక సామాజిక న్యాయం, ఈ రెండు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళా సాధికారత అంటే ఏ రాష్ట్రంలో అయితే మహిళలు అభివృద్ధి చెందుతారో, ఏ రాష్ట్రంలో అయితే మహిళలు చక్కగా తమ కాళ్ళ మీద తాము నిలబడతారో, ఏ రాష్ట్రంలో అయితే మహిళలు తమ పిల్లలను చక్కగా చదివించుకోగలుగుతారు, ఏ రాష్ట్రంలో అయితే మహిళలు తమ కుటుంబాలని సరి చేసుకుంటారు, అట్లాంటి రాష్ట్రం అభివృద్ధి పదాల్లో ముందుంటుందని ఆయన మహిళా పక్షపాతిగా మారిపోయాడు. మీ పక్షపాతిగా మారిపోయాడు. మీకు ఎలా ఆసరాగా ఉండాలి, మీకు ఎలా చేదోడు వాదాడు ఉండాలి, మీకు అమ్మఒడి ఎలా ఇవ్వాలి, అలాగా మారిపోయి ముఖ్యంగా మీ వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం హాస్పిటల్ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పులివెందులలోని బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హోమ్ ప్రారంభించిన పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు అత్యవసరాలలో ప్రథమ చికిత్స చాలా అవసరమని, బయట హాస్పిటల్కి వెళ్లడం కన్నా నియోజకవర్గంలోనే ప్రజలకు మెరుగైన వైద్యం చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 10 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్వహించారు. ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ మహిళా సదస్సు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. ఈ మహిళా సదస్సుకు దాదాపు 1,00,000 మంది స్వయం సహాయక మహిళా సభ్యులు పాల్గొంటున్నందున వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సదస్సు ప్రాంగణంలో సరిపడా సీట్లు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు మార్చి 12న ప్రారంభం కానుంది. ఈ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో వెల్లడించింది. ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులను అందించనుంది. బుకింగ్లు మార్చి 12 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. Will be dedicating to the nation so many projects like dedicated freight corridor projects worth 25,500 crores, digital controlling of stations 2,646 numbers and the total cost is 25,500 crores. Then doubling, multi-tracking and gauge conversion of railway lines. Total put together is 1,500 kilometers and covers 100 sections and other railway development projects. The total cost is 27,483 crores. Then railway goods sheds 222 crores. Gati Shakti multimodal cargo terminals 51 numbers at a cost of 25 crores. Then Pradhan Mantri Bharatiya Jan Aushadhi. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మాస్టర్ కి టీవీది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.